కుమార్ గారు నమస్కారం. రామ్ కుమార్ గారు నమస్తే. ఎట్లా చూస్తారు ఈ పరిణామాల్ని? అంటే ప్రభుత్వం మారిపోయింది. సో ఈ మారి కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న క్రమంలో సో ఇటువంటివి జరగడం, సచివాలయంలో ఐటీ విభాగంలో పోలీసులు తనిఖీలు కావచ్చు, ఫైల్స్ మాయం చేస్తున్నారనే వార్తలు కావచ్చు, లేదా కొత్తగా సిఐడి చీఫ్ ఆయన లీవ్ మీద వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంది? వీటి గురించి ఏమని చెప్తారు? కొండపద్దల గారికి సాయి గారు కూడా నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ఇప్పుడు అధికారులు ఎవరైనా సరే చట్టం తన పని తను చేసుకెళ్తున్నట్టుగా యాజ్ పర్ రూల్ అండ్ లా వాళ్ళు చేసుకుని వెళ్ళాలి. వాళ్ళు ఒకసారి ఏమన్నా లొంగేరా చివరికి బలయ్యేది వాళ్ళేనండి. బలవంతంగా రావచ్చు, బెదిరింపు కానిచ్చు, ఏవైనా రావచ్చు. దానికి అనుగుణంగా వాళ్ళు యాక్షన్స్ తీసుకోకుండా ఉంటే లొంగిపోయారంటే బలయ్యేది మాత్రం వాళ్ళే అవుతారండి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, శ్రీలక్ష్మి గారు గతంలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆవిడ అలాగే కొన్ని ఫైల్స్ సంతకం పెట్టారు. వాటెవర్ కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం దాని మీద ఎక్కువ మాట్లాడకపోయినా కొన్ని సంతకాలు అయితే పెట్టడం, ఆవిడ బుక్ అవడం, జైలుకి అయితే వెళ్ళారు కదండి. జైలుకి వెళ్లే ముందు ఆవిడ పరిస్థితి ఏంటండి, జైలుకి వచ్చాక ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడ ఆరోగ్య పరిస్థితి చూడండి. జైల్లో ఎన్ని సంవత్సరాల లైఫ్ ఆవిడ కోల్పోయారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు. ఇప్పుడు బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చారు, ఈ ఎవరితో అయితే లింక్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారితో అన్నారు, అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఆవిడ బయటకు వచ్చారు. వచ్చాక మళ్ళీ ప్లేస్మెంట్ ఎక్కడ జరిగింది, అక్కడే జరిగింది, వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మళ్ళీ నేను అనుకోవడం, ఆవిడ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి కమిట్ అయ్యారు కాబట్టి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం తప్పితే ఇంకో ఆప్షన్ ఉండదండి ఆవిడ. సో ఒక్కసారి ఎప్పుడైనా సరే ఈ పాత సినిమాల్లో చూడండి, ఏదో చూపిస్తారు మన చిన్నప్పుడు సినిమాల్లో, క్రైమ్ ఒక్కసారి స్టార్ట్ చేస్తారు కంటిన్యూస్ గా క్రైమ్ లో ఉంటాడు అన్నట్టుగా చూపిస్తాడు. అంటే కంటెంట్ అలా సినిమాలు అలా 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 అయిపోయింది పాప ఆవిడ పరిస్థితి కూడా. అందుకని ఎవరైనా సరే అండి, అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మనం అంతరాధికారిని కూడా మాట్లాడలేదు. మనకి క్లూస్ దొరికినవో లేదా ఫలానా అధికారులు అలా ఉన్నారని మనకు అనిపించిన వాళ్ళ గురించి వేళ మనం డిబేట్ పెట్టుకున్నాం. కానీ మన అందరి ఐఏఎస్ అధికారులు లేకపోతే ఐపీఎస్ అధికారులు మనం అనడానికి కాదు, ప్రజలకు మనం తెలియజేయడం ఏంటంటే కొంతమంది ఇలా దాసోహం అంటూ వెళ్ళిపోతున్నారు అన్న దానికే మనం వేళ డిబేట్ అది అండర్లైన్ చేసుకుంటేనే మీరు మనందరికి కూడా మంచిదండి, అపోహన పోకుండా. ఏమండి అలాగే ఇంకొకటి కూడా అండి, స్మార్ట్ సిటీకి ఇక్కడ కాకినాడ స్మార్ట్ సిటీ కమిషనర్లు వస్తా ఉండేవారండి. నచ్చితే కంటిన్యూ అయ్యాడు చివరి వరకు. అది కూడా ఏంటంటే డమ్మీ అనమాట అండి. డమ్మీ అని నేను చాలా క్లియర్ ఎందుకు అంటానంటే, అక్కడ ఉన్న ఎమ్మెల్యే చెబితే వినేవాడు అయితేనే అక్కడ ఉన్నాడండి. ఎందుకంటే కమిషనర్ మండే రావడం, ఫ్రైడే నైట్ వెళ్ళిపోయాడండి. ఆయన వెళ్ళిపోయాడంటే ఎవరి ప్రమేయం ఉందంటారు? మళ్ళీ నెక్స్ట్ వచ్చిన లాగిన్ అవ్వమంటారా, ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ హలో కంటిన్యూ అండి, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, కంటిన్యూ. 2 లాగిన్లు అయినాయండి ఎవరియో. సరే నెక్స్ట్ వచ్చి కమిషనర్ గతం నేను చెప్పాను చూడండి, గతంలో అంతకన్నా ముందు 2 సార్లు కమిషనర్ వస్తాయండి, వెరీ షార్ట్ టర్మ్. ఒకళ్ళైతే 1 వారంలో కూడా అయిపోయారండి. అంత షార్ట్ టర్మ్ అయిపోయారంటే ఆబ్వియస్ గా ఇక్కడ ఉన్నట్టు. అది కూడా ఏంటనుకుంటున్నారు, స్మార్ట్ సిటీ నిధులు పైనుంచి వచ్చినాయి, కాంట్రాక్టర్స్ బిల్స్ పే చేయలేదు. బిల్స్ పే చేయకుండా ఆపి ఆయన ఏమన్నారంటే అండి, బిల్స్ అన్ని రకరకాల పనులు రకరకాల స్టేజెస్ లో అయిపోయాయి కాబట్టి ఒక్కొక్కరికి వాటాల వారీగా వాళ్ళకి ఇచ్చి పనులు కంటిన్యూ చేసే విధంగా వాళ్ళందరి చేత కూర్చొని మీటింగ్ పెట్టిస్తారంటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేశారంటే, బిల్స్ యాజ్ పర్ రూల్ లేదా సిఎఫ్ఎంఎస్ ద్వారా ఉన్నదంటే కాకుండా నేను చెప్పిన వాళ్ళకి మీరు ఇస్తే ఆవేద అప్పుడే బిల్స్ క్లియర్ చేయాలని ఆయన చెప్తే ఆ రెండింటికి పడక ఆయన 1 వారం రోజులు వెళ్ళిపోయారు అనమాట. అంత కోరం. కానీ అల్టిమేట్ గా ఇప్పుడు ఆయన చెప్పినట్టు పనులు అయినా అవ్వకపోయినా ఎమ్మెల్యే చెప్పినట్టు ఇవ్వడం వల్ల నష్టపోయింది ఎవరండి? రకరకాల స్టేజెస్ లో బిల్డింగ్స్ ఆగిపోయింది. 60, 70, 80% స్టేజ్లో బిల్డింగ్లు ఆగిపోతే, అది పనులు ఎక్కడికైనా ఆగిపోతే అది వాడుకోవడానికి లేదు, వదిలేయడానికి లేదు అన్నట్టుగా ఆ బిల్డింగ్స్ అన్ని యూజ్లెస్ గా తయారయ్యానండి. అంటే స్కేటింగ్ రింగ్స్ లేకపోతే స్టేడియమో లేకపోతే లైబ్రరీలు ఇటువంటి అన్ని అనమాట అండి. ఇవన్నీ కూడా సఫరర్స్ ఎవరు చివరికంటే ప్రజలు. అలాగే కుర్చీలో చూడండి, ఒక సిన్సియర్ అధికారి పోయాడంటే ఆయన కూడా సఫర్ అవుతాడు. అలాగే ఇటువంటి మనం చెప్పుకునే అధికారులు వాళ్ళకి ఎవరైతే దాసోహం అన్నారో వాళ్ళు కూడా ఏదో ఒక రోజు దొరుకుతారు, వాళ్ళు కూడా కార్నర్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళపైన కూడా యాక్షన్స్ తీసుకుంటాయండి. టీడీపీ అధికారులు